ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో కాలీఫ్లవర్‌తో టేస్టీగా ఫ్రై రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎప్పుడు చేసే వేపుడులా కాకుండా స్పెషల్‌గా మంచి రుచిగా చేయాలంటే ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో వేసుకొని తిన్నా, చపాతీలోకైనా చాలా చాలా బావుంటుంది. అలాగే సాంబార్, పప్పుచారుల్లో నంచుకుంటూ తినడానికైనా లేదా స్టార్టర్‌లా తినడానికైనా ఈ వేపుడు ఆల్ టైమ్ టేస్టీగా అల్టిమేట్‌గా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా కాలీఫ్లవర్‌తో ఈ కమ్మని ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్‌ని తీసుకొని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్‌గా ముక్కలుగా కట్ చేసుకుంటూ తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది పెద్ద కాలీఫ్లవర్ కాబట్టి పావు కేజీ వరకు ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేయడానికి మరో పక్కన ఒక 2, 3 గ్లాసుల నీళ్లను తీసుకొని ఇందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవ్వడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ముక్కలుగా చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని 1, 2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామంటే సరిపోతుంది. మరి ఉడకబెట్టాల్సిన పని కూడా లేదు. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని నీళ్ళల్లో నుండి తీస్తూ గిన్నెలోకి తీసుకోండి. లేదా నీళ్లను వడగట్టైనా తీసుకోవచ్చు. సో, ఇలా గోబీ ముక్కల్ని వేలీలలో వేసి తీసుకున్నాక ఇంకొక బౌల్‌లోకి ఒక పావు కప్పు బియ్యపు పిండిని తీసుకోండి. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్, మైదా పిండి వాడకుండా చూపిస్తున్నాను. మీరు కావాలంటే బియ్యపు పిండికి బదులుగా మైదా పిండినైనా లేదా కార్న్ ఫ్లోర్ పిండినైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే మంచి క్రిస్పీగా రావడానికి 1, 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వను తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడంత పసుపుని తీసుకొని ఒకసారి కలపండి. ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లను వేస్తూ మరీ గట్టిగా కాకుండా జారుడుగా కలపండి. చూడండి, పిండి మనకు ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉన్నా సరిగ్గా కోట్ అవ్వదు. కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని పిండిని బాగా పట్టించండి. చూడండి, మనం చేసే క్వాంటిటీకి ఇంత పిండి తీసుకొని కలిపామంటే కాలీఫ్లవర్ ముక్కలకు చక్కగా కోట్ అవుతుంది. అదే మీరు కాలీఫ్లవర్‌ని ఎక్కువగా తీసుకొని చేస్తున్నట్లయితే పిండిని కూడా కొంచెం ఎక్కువగా తీసుకొని ఇలా కలపండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. చక్కగా వేడవ్వాలి. ఒకసారి ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా విడివిడిగా తీసుకోండి. కొంచెం కొంచెం తీసుకొని ఫ్రై చేస్తే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ మంట పైన కాకుండా మీడియం మంట పైన ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి పైన కోటింగ్ క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం కలిపిన కాలీఫ్లవర్ ముక్కల్ని కొన్ని కొన్ని తీసుకుంటూ ఫ్రై చేయండి. ఇక్కడ నేను కలిపిన కాలీఫ్లవర్ ముక్కల్ని 3 బ్యాచెస్‌గా ఫ్రై చేసి తీసుకున్నాను. చూడండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. సింపుల్‌గా మనం స్నాక్స్‌లోకి వీటిని ఇలా ఫ్రై చేసుకొని పైనుండి కొంచెం చాట్ మసాలా, లైట్‌గా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకొని టాస్ చేసుకొనైనా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మనం వేపుల్లోకి చేసాం కాబట్టి మిగతా ప్రాసెస్‌ని కూడా చూద్దాం రండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా! ఇందులో నుండి ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని 1, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఓ 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్‌గా అయి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఒక పక్కన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేస్తూనే మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ ధనియాలను, అర టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును తీసుకోండి. మీరు ఈ పుట్నాల పప్పుకు బదులుగా పల్లీలను ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న వీటిని ఇలా పొడిలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాయి కదా! ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని ఒకసారి కలపండి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలిపాక ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని, అలాగే గ్రైండ్ చేసిన పొడిని తీసుకొని కలపండి.
ఈ టైంలో మరి ఎక్కువసేపు కలుపుతూ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టి తీసుకోవడమే. అంతే, స్పెషల్ టేస్ట్‌తో కాలీఫ్లవర్ ఫ్రైని మంచి రుచిగా, సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి కాలీఫ్లవర్‌తో ఈ స్టైల్‌లో ఓసారి ఫ్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. ఫ్లేవర్ అయినా, టేస్ట్ అయినా అల్టిమేట్‌గా ఉంటుంది. అన్నంలోకైనా లేదా నంచుకుంటూ తినడానికైనా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.